విజయోత్సవ ర్యాలీలు తీస్తూ మన సైన్యాన్ని పొగిడిన మన ప్రభుత్వం, మన అంధభక్తులు ఈరోజు నుంచి మన చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌ను ట్రోల్స్ చేయడము, అతన్ని బూతులు తిట్టడం మనం చూడబోతున్నాం. ఎందుకంటే నిన్న అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యక్షంగా రాజ్‌నాథ్ సింగ్ ముందు మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు అమర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మన దేశం సంతకాలు మాత్రమే చేస్తుంది కానీ మాకు ఆయుధాలను మాత్రం అందివ్వదు అని సూటిగా నొక్కి ఒక్కానించిండు. అది ఆయన చేసిన తప్పు ఇప్పుడు. ఎందుకంటే మన దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే మోదీని ప్రశ్నించడం. మోదీని ప్రశ్నిస్తే మన భక్తులకు ఎక్కలేని కోపం వస్తుంది. అందుకే ఈరోజు నుంచి అతన్ని మనము ట్రోల్స్ చేయడం చూస్తాం అమర్‌ప్రీత్ సింగ్‌ను. ఇంకా వీలైతే అతని మీద రైడ్స్ కూడా జరుగుతాయనే దానికి పెద్దగా వెనకాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రైడ్స్ కూడా జరగవచ్చు కూడా. ఎందుకంటే మన దేశంలో చాలా చూస్తున్నాము. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను ఏదో విధంగా నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ మనం ప్రశ్నించకూడదు. అమర్‌ప్రీత్ చేసిన తప్పేందంటే సాక్షాత్తు రాజ్‌నాథ్ సింగ్ ముందే అలా మాట్లాడడం. అంటే సంతకాలు చేస్తాయి మన ప్రభుత్వాలు కానీ మాకు మాత్రం ఆయుధాలు అందవు. అంటే దాని అర్థం ఏంది అంటే సంతకాలు చేయడము అంటే ప్రభుత్వం ప్రజలకు చూపిస్తుంది మేము ఇవి కొన్నాము, అవి కొన్నాము, దేశానికి ఇంత రక్షణ కల్పిస్తున్నాము అనేది చూపించుకుంటారు. కానీ కార్యసాధనలో మాత్రం అవి రక్షణ శాఖకు ఆర్మీకి అందడం లేదు ఆ ఆయుధాలు అనేది అతను చెప్పినటువంటి విషయం. అది పూర్తిగా ప్రభుత్వానికి నచ్చదు. అది ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నిన్నటి వరకు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా చేసినందుకు విజయోత్సవ ర్యాలీలు తీస్తూ ప్రభుత్వం ఒకవైపు పండగ చేసుకుంటుంటే మరి సాక్షాత్తు చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ అలా మాట్లాడడం వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు కదా. చూడండి రేపటి నుంచి ఏ విధంగా అతన్ని ట్రోల్స్ చేస్తారో.